అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున మన ధ్యానాంశం ఏంటంటే, సంఘం ఒక్కటే కానీ జరుగుతున్న పరిచర్య అనగా ఆరాధన గొప్పది. నా ఇంట్లో నుండి సంఘము ప్రారంభమైంది. మా ఇంట్లో అద్దెకు కిరాయి వాళ్ళు వారందరితో చిన్నగా పరిచర్యను ప్రారంభించాం. నేటికి అది 30 సంవత్సరాలు కావస్తుంది. అప్పట్లో అందరూ అనేవారు, ఏం పరిచర్య చేస్తారు వీళ్ళు, తన భార్య. ఆ రోజు అన్న ఆ పరిచర్య ఈరోజు కూడా కొనసాగుతూ ప్రభు మహిమార్థమై జరిపిస్తూ ఉన్నాడు. వేల మందికి బాప్తిజంలు ఇవ్వడం జరిగింది. రామ్నగర్లోని ప్రార్థనా వీరుల సంఘంలో వారు నా యొద్దకు రావడము, అనేక సేవకులు మా చర్చికి పంపించి, అయ్యా మా సంఘంలో బాప్తిజం తొట్టి లేదు కాబట్టి మీ సంఘంలో మీరు బాప్తిజం ఇవ్వండి అని చుట్టుముట్టు ఉన్న అనేక సంఘాలు, సంఘ కాపరులు నాకు ఫోన్ చేసి చెప్పడం వల్ల వేల మందికి బాప్తిజమ్స్ ఇవ్వడము జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదేవిధంగా వేరే వేరే సంఘాలు కలిగిన వారికి మ్యారేజ్ లైసెన్స్ లేకపోవడం వల్ల ప్రార్థనా వీరుల సంఘానికి వాళ్ళు పంపించేవారు. నేను వారి వివాహాలను జరిపించాను. అది దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యత. అదే ప్రకారము మరి అనేక సంఘం వారు సమాధి కార్యక్రమాలు చేసుకోవడానికి వారికి సంఘం ద్వారా సమాధి తోట లేనందుకు నా దగ్గరికి చాలామందిని పంపించేవారు. అయ్యగారి దగ్గరికి వెళ్ళి బ్రతిమిలాడండి, సమాధి కార్యక్రమం చేస్తారు అన్నప్పుడు నేను వారికి లెటర్ రాసి నారాయణగూడ సిమెంట్రీలో, అదేవిధంగా మెట్టుగూడ సిమెంట్రీలో, అదేవిధంగా మరి బాలాజీ నగర్లో, అయిన తర్వాత మౌంట్ హెర్మెన్ అనే సమాధి బరియల్ గ్రౌండ్లో కూడా నేను మెంబర్షిప్ అయ్యాను. ఈ ప్రాంతాలలో అన్నింటిలో కూడా ఒక వందలాదిగా సమాధులు కార్యక్రమాలని చేస్తూ వచ్చాను. నా సంఘం వారిది, ఇంకా ఇతర సంఘాల వారందరిది కూడా సమాధి కార్యక్రమం చేస్తూ వచ్చాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎందుకు తెలియజేస్తున్నానంటే, పరిచర్యలో ఇదంతా కూడా ఒక భాగం. బాప్టిజం ఒక భాగం, సువార్త ప్రకటించడం ఒక భాగం, సంఘం నడిపించడం ఒక భాగం, చావులు చేయడం ఒక భాగ్యం. ఈ విధంగా మరి నేను గొప్పవాణిని అని కాదు కానీ, దేవుని ప్రేమను బట్టి అనేక కాపరులు మేలు చేసి ఆదుకున్నాను. ఆ విధంగా దేవుని పరిచర్యను ఆపకుండా జరిగిస్తూ ఉన్నాం. అప్పుడు ఒక ఆరాధన జరుగుతూ ఉండేది. ఇప్పుడు ప్రభు కృప వల్ల 3 ఆరాధనలు జరిపిస్తూ ఉన్నాం. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇదంతా కూడా ప్రభువు మీద ఉన్న కృషి, ప్రభువు మీద ఉన్న ఆశ నన్ను వెంబడిస్తూ ఈ విధంగా క్రీస్తు వారి పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. ఆరాధన కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడిన ప్రజలందరూ నాతో సహకరిస్తూ, నేనే విధంగా చెబితే ఆ మాటలు వింటూ వారు కూడా ఆత్మను పొందుకొని ఆత్మానుసారంగా జీవిస్తూ పాపమును ఎదిరిస్తూ నడుస్తూ ఉన్నారు. ఎంతోమంది మరి ప్రజలకు నేను అభిషేకమును చేశాను. ఎందుకొరకు అనంటే, వాళ్ళు అనేక ప్రాంతాలలో వారి ఊళ్ళల్లో వెళ్ళి సువార్తను చెప్తూ అనేకులను ప్రభు వైపు త్రిప్పాలని. ఆ విధంగా కొంతమంది పరిచర్యలో ఉంటున్నారు. కొంతమంది ఇప్పుడు కూడా అభిషేకము నేను ఇచ్చిన వారు అక్కడక్కడ దూర ప్రాంతాలలో వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. మెయిన్ బ్రాంచ్ సంఘాన్ని పాడు చేయకుండా ఆ విధంగా వాళ్ళు చేయడము నాకెంతో ఆనందం, సంతోషం. నా ప్రభువారికి ఇంకా ఎంత సంతోషం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది, ఒకప్పుడు నన్ను హేళన చేసిన వారు ఇప్పుడు చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎందుకో తెలుసా? నేనును నా ఇంటి వారును యెహోవాను స్తుతిస్తూ ఉన్నా. నేనును నా ఇంటి వారును యెహోవాను స్తుతిస్తున్నాం. మా కుటుంబము
పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిచర్య కొనసాగిస్తూ స్వస్థతలను అద్భుతాలను యేసుక్రీస్తు శక్తిగల నామంలో జరిగిస్తూ ఉన్నాం. పేదవారికి వస్త్రములు, పేదవారికి భోజనమును, ఈ విధంగా మరి ఆంధ్ర ప్రాంతంలో చింతలపూడి ఏలూరు దగ్గర ఉన్న ప్రాంతంలో కూడా ఒక ప్రార్థనా వీరుల సంఘం, ప్రేయర్ వారియర్స్ చర్చ్ తరఫున ఒక 10 సంఘాలను అక్కడ పెట్టి నా కుమారుడు వెళ్ళి చూస్తూ వస్తూ ఉంటాడు. అక్కడ కూడా వెళ్ళి బ్యాప్టిజమ్స్ ఇచ్చి వస్తూ ఉన్నాం. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ విధంగా సువార్త అనేక ప్రాంతాల్లో ప్రకటిస్తూ ఉన్నాం. నేను అభిషేకించిన వారు కూడా పల్లెల్లో, ఊర్లలో అనేక విధాలుగా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. మనకు దొరికిన రక్షణ, మనకు యేసు ప్రభుల వారు ఇచ్చిన రక్షణ మన దగ్గరే పెట్టుకోకుండా ఇతరులకు కూడా మనము పంచుకోవాలి. మనము సాక్ష్య రూపకంగా, వాక్య రూపకంగా, అద్భుతాల రూపకంగా క్రీస్తును ప్రకటించాలి. కాబట్టి ఎవరైనా క్రీస్తును ప్రకటించకపోయిన ఎడల వానికి శ్రమ అని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి ఎందుకు ఊరికేనే శ్రమ మనకు రావాలి, తెచ్చుకోవాలి? ఏదో రకంగా ఇతరులకు మంచి మాటలు బోధిస్తూ వారిని మంచి మార్గంలో నడిపిస్తే అది చాలా గొప్ప పని. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ప్రభువు దగ్గరికి నడిపించు నీకు కూడా ఆ పరలోకాన్ని ప్రభువు అనుగ్రహిస్తాడు. కానీ ఆ పని గొప్పది. ఏం పని? దేవుని పని. ఆ పని గొప్పది. పని గొప్పది. నీవు చేయ మొదలుపెట్టు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. నేను చేశాను, దేవుడు నన్ను దీవించాడు, ఆశీర్వదించాడు. ఇప్పటి వరకు క్రీస్తును చూస్తూ ఆ యేసు ప్రభుల వారి యొక్క ప్రేమను ప్రకటించడానికి దేవుడు నాకు అట్టి అవకాశాన్ని, నాకే కాకుండా నా కుటుంబానికి, మా సంఘస్థులకందరికి కూడా అనుగ్రహించాడు. అది కేవలము ప్రభుకే మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డారా, సంఘం ఒక్కటే, కానీ జరుగుతున్న పరిచర్య చాలా గొప్పది. మా కొరకు ప్రార్థించండి. మీ అవసరతల నిమిత్తమై మేము ప్రార్థిస్తాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.